హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇంట్లో పప్పు నానబెట్టలేదా? అయితే ఇన్స్టెంట్ రవ్వ దోశ చేసుకుందాం, వచ్చేసేయండి. ఈజీయేనండి. అప్పటికప్పుడే ఒక 10 నిమిషాలు కలిపేసి రెస్ట్ ఇచ్చేస్తే వేడివేడిగా స్పైసీగా క్రిస్పీగా మంచి రవ్వ దోశ అయితే రెడీ చేసుకుందాం. ఎన్నో ఐటమ్స్ అవసరం లేదండి. జస్ట్ ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు మైదా పిండి, ఇంతే. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఇంతేనండి. చక్కగా మనం ఒక్కొక్క కప్పు కొలతలు పెట్టుకొని వేసుకొని చక్కగా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు పిండికి బాగా పట్టించాలండి. పట్టించి కొద్దిగా కారం అందులో దిగేలాగా కొద్దిగా స్మాష్ చేయాలి. తర్వాత పల్చగా, గరిటి కూడా అంటుకోలేనంత పల్చగా అయితే మనం వాటర్ పిండి కలుపుకొని జస్ట్ ఉల్లిపాయ కొంచెం పెనం మీద ఆయిల్ అద్ది ఉల్లిపాయ పెట్టేసి, అలాగే మనం కొంచెం వాటరు చిమ్మితే దాని మీద చక్కగా దోశ అయితే ఎక్కడ కూడా అంటుకోకుండా నీట్గా అయితే వస్తుందండి. చక్కగా ఇలా గరిటితోనో, గ్లాస్తోనో, గిన్నెతోనో ఏదో దాంతో పలచగా దూరంగా వేసుకుంటే మనకి క్రిస్పీ రవ్వ దోశ అయితే రెడీ. ఇది కాంబినేషను. దీనికి పల్లి చట్నీ, అలాగే ఉల్లి చట్నీ, బొంబాయి చట్నీ ఏదైనా బాగానే ఉంటుందండి. అప్పటికప్పటికే గెస్ట్లు ఎవరైనా వచ్చారు అంటే అయ్యో పిండి అయిపోయింది అని అనుకోకుండా ఈ విధంగా అయితే కలుపుకొని మనం రెడీ చేసుకుంటే చక్కగా స్పైసీ యమ్మీ రవ్వ దోశ అయితే రెడీ అండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఈ కొలతలతోనైతే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందైతే నాకైతే కామెంట్ చేయండి. సో ఇంత బేగా చేసేసారా అనుకోవాలి గెస్టులు. సో రవ్వ దోశ అంత ఈజీ అండి. ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.